మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. కానీ తానేం మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో నోరు జారితే ఆ తప్పును వెనక్కి తీసుకోలేరు అనే చేదు నిజం ఆ ఎమ్మెల్యేకి తనకున్న పవర్ఫుల్ పదవి ఊడేదాకా అర్థం కాలేదట. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఒక మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణల రచ్చ ఒకటైతే, తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ 3 లీక్డ్ వీడియోల సంభాషణలు ఇప్పుడు సదరు ఎమ్మెల్యే పాలిట శాపంగా మారాయి. ఏకంగా కూటమి అధినేత సీఎం చంద్రబాబుపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం, ఒక సామాజిక వర్గాన్ని కించపరచడంతో జనసేన అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉన్న పవర్ఫుల్ పదవిని చేతులారా పోగొట్టుకున్న ఏకైక ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. అసలు ఆ 3 లీక్డ్ వీడియోలో ఏముంది? పవన్ కళ్యాణ్ రాజీనామా చేయించడం వెనుక నడిచిన హైడ్రామా ఏంటి? ఇప్పుడు చూద్దాం. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో అందరి నోళ్లలో నానుతున్న పేరు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తన నియోజకవర్గంలో పనిచేసే ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగినితో ఆయన జరిపిన ఫోన్ సంభాషణలు, తిరిగిన తిరుగుళ్ళు, ఆ తర్వాత బయటకొచ్చిన వీడియో లీకులు ఆయన ప్రజా జీవితాన్ని పూర్తిగా అల్లకల్లోలం చేశాయి. ఇటీవల కాలంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ స్థాయి వ్యక్తిగత ఆరోపణలతో ఇరకటంలో పడిన దాఖలాలు లేవు. గత 5 నెలలుగా ఆయన నియోజకవర్గంలో జనంలోకి వెళ్లాలన్నా, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో నమ్మకంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎమ్మెల్యేకు ప్రభుత్వ విప్ లాంటి అత్యున్నత పదవిని కట్టబెట్టారు. కానీ ఆ పదవిని సంతోషంగా అనుభవించే లోపే ఈ లేఖల పర్వంతో పదవిని అర్ధాంతరంగా వదులుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నా అని శ్రీధర్ పైకి లేఖ ఇచ్చినా, దాని వెనక పవన్ కళ్యాణ్ నడిపించిన క్లీన్ అప్ ఆపరేషన్ ఉందనేది స్పష్టమవుతోంది. ఐదు నెలలుగా అరవ శ్రీధర్ వ్యవహారం జనసేన పార్టీని తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ వివాదం మొదటిసారి రచ్చకెక్కినప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని 3 సీనియర్ నేతలతో ఒక త్రిసభ్య కమిటీని వేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరై తన సంజాయిషి ఇచ్చుకున్న రోజే కోడూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కమిటీ ఏం నిర్ధారించిందో ఎవరికీ తెలియదు. అంతేకాదు, అంతర్గతంగా పార్టీ వర్గాలకైనా తెలుసా అంటే అది తెలియని పరిస్థితి. అధిష్టానానికి తప్ప ఇంకెవరికీ త్రిసభ్య కమిటీ ఏం నిజాలు రాబట్టింది, మహిళా ఉద్యోగి ఆరోపణలో వాస్తవాలెంత, ఆ విషయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ మేరకు తన సమాధానం సంజాయిషి ఇచ్చారో ఎవరికి తెలియని విషయంగానే ఉంటూ వచ్చింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఏమిచ్చిందో చెప్పాలని పార్టీ క్లీన్ చిట్ ఇవ్వకుండానే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనంలో తిరగడంపై సదరు మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనకు సమాధానం చెప్పాలంటూ జనసేన అధినేతను నిలదీస్తూ అనేక సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. సీరియల్ తరహాలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం నడవడం అందరికీ వినోదాన్ని పంచినా, కోడూరు ప్రజలకు మాత్రం తమ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో పడేసిందట. ఇక తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు మహిళా ఉద్యోగి నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ తలుపు తట్టింది. మరోవైపు ఎమ్మెల్యే తల్లిచ్చిన కౌంటర్ కంప్లైంట్తో సదరు ఉద్యోగిని అరెస్టు కావడం, 40 రోజుల తర్వాత బెయిల్పై వచ్చి మళ్లీ కోడూరులో దర్జాగా డ్యూటీలో చేరడం జరిగిపోయాయి. అయితే కమిటీ నివేదికను పార్టీ బయట పెట్టకపోవడంతో నాకు న్యాయం జరిగే వరకు వదలను అంటూ సదరు మహిళ వరుసగా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ను నిలదీయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం మహిళా ఉద్యోగిపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు ఉండగానే దాడి చేసే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. దీనిపై కూడా కోడూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై నడుస్తున్నాయి. అంతకుముందు కొద్ది రోజుల ముందు చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ప్రభుత్వ ఉద్యోగి సెల్ఫీ వీడియోలతో సంచలనం సృష్టించారు. అయితే ఈ పాత గొడవలు ఇలా నడుస్తుండగానే కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన 3 సరికొత్త లీక్స్ వీడియోలు ఈ వివాదాన్ని పీక్స్ కి తీసుకెళ్లాయి. గతంలో సదరు మహిళా ఉద్యోగినితో కలిసి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో రికార్డైన వీడియోలు ఇవి. ఆ తక్కువ నిడివి ఉన్న వీడియోలో శ్రీధర్ మాట్లాడిన మాటలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందిన మహిళలను అత్యంత హేయంగా, అవమానకరంగా కించపరుస్తూ మాట్లాడమే కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కూడా బాధ్యతారాహిత్యంగా పరుష పదజాలంతో కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా మహిళా ఉద్యోగినితో జరిపిన చాటింగ్ల కన్నా ఈ 3 వీడియోల తీవ్రత జనసేన అధిష్టానాన్ని, కూటమి పెద్దలను తీవ్ర షాక్ గురి చేసింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రభుత్వ విప్ పదవిలో ఉంటూ కూటమి సీఎం పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని మంగళగిరి పెద్దలు తేల్చేశారు. కూటమి ధర్మానికి భంగం కలగకుండా నష్ట నివారణ చర్యల్లో భాగంగా పవన్ కళ్యాణ్ వెంటనే శ్రీధర్ను అమరావతికి పిలిపించి రాజీనామా లేఖపై సంతకం చేయించారనే ప్రచారం నడుస్తోంది. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి ఇబ్బంది కలగకూడదన్న నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రాసినా దీని వెనక పెద్ద కథే నడిచిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రాజీనామా లేఖ ఇవ్వడానికి ముందు, ఇచ్చిన తర్వాత కూడా అరవ శ్రీధర్ మీడియా ముందుకొచ్చి ఎలాంటి వ్యక్తిగత వివరణ ఇవ్వలేదు. కేవలం పార్టీ వర్గాలే ఆయన విప్ పదవికి రాజీనామా చేశారని మీడియాకు లీక్ ఇచ్చాయి. దీనిపై ఇప్పటి వరకు అరవ శ్రీధర్ మాట్లాడలేదు. ఈ వరుస ఆరోపణలు, లీకుల పర్వంతో విసుగు చెందిన అరవ శ్రీధర్ ఒక దశలో తీవ్ర ఆవేశానికి లోనై నా వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంటే నా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను అంటూ పార్టీ పెద్దల ముందు ప్రతిపాదించారు. అయితే జనసేన అధిష్టానం ఆ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని, క్రమశిక్షణ తప్పితే ఎవరికైనా శిక్ష తప్పదని బలమైన సంకేతాన్ని ఈ యాక్షన్ ద్వారా మిగతా ఎమ్మెల్యేలకు పంపించారట. ఎమ్మెల్యే తప్పు చేస్తే చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని పవన్ కళ్యాణ్ నిరూపించినట్లయింది. అయితే రాబోయే రోజుల్లో సదరు మహిళా ఉద్యోగి విడుదల చేయబోయే మరిన్ని వీడియోలను, చేసే ఆరోపణలను జనసేన లీగల్ సెల్ ఎలా ఎదుర్కొంటుంది, ఈ కోడూరు రచ్చకు శాశ్వత చెక్ ఎలా పెడుతుంది అనేది ఇప్పుడు బిగ్ సస్పెన్స్. మొత్తానికి రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ కోటలో జనసేన జెండా ఎగరేసిన అరవ శ్రీధర్ తన సొంత నోటి దురుసు వల్ల, లీక్డ్ వీడియోల వల్ల ప్రభుత్వ పెద్ద పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, లేక రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి.